హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ జతిన్. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ నరేష్. ఒకసారి మధ్యాహ్నం వార్తల్లోకి వెళ్ళినట్టయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ, రైతు భరోసా నిధుల విడుదల చేసిన ప్రభుత్వం. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన నిధులను ప్రభుత్వం రైతు ఖాతాల్లోకి జమ చేయడం ప్రారంభించింది. ఏడాదికి ఎకరానికి 10,000 నుంచి 12,000కు పెంచిన ఆర్థిక సహాయం రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 606 గ్రామాల్లో ఇవాళ నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం ప్రారంభించింది. దీంతో రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్న రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది చాలా మంచి విషయం, అవునా? మంచి విషయం. నేను ఇంకొకటి, ఇప్పుడు టకా 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 అన్నారు 12 గంటల తర్వాత. ఇప్పుడు కొంతమంది పర్లేదంట, ఓకే, పడ్డోళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు, పన్నోళ్ళకి మాత్రం అది చూడండి అసలు ఎందుకు పడట్లేదు, ఏంటి అసలు టెక్నికల్ ఇష్యూసా లేకపోతే బ్యాంక్ సర్వర్లు? నిన్న సీఎం గారు ఏం చెప్పారంటే కొడంగల్లో జనవరి 26 ప్లస్ ఆదివారం కాగానే 12 దాటితే ప్రతి ఒక్క అకౌంట్ లో టకాటకం అనే అమౌంట్ పడతాయని చెప్పేసిండు. పడతాయి, ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్ళాలి. అంటే ఇది 10,000 నుంచి 12,000కు పెరగడం కూడా చాలా సంతోషకరమైన విషయం, రైతులకు చాలా గొప్ప మేలు చేసిన విషయం అవుతుంది. చూద్దాం. 6 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఒక 6 గ్రామాలు తీసుకున్నారు. 6 గ్రామాలలో విజయవంతంగా అయిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తామన్న ఆలోచనలో ఉన్నారు. ఓకే, ఈ వార్త చూద్దాం. పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్స్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి. ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు, స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం అయిన ప్రఫుల్ల, కమెడియన్ టు ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సీఎం అయిన కేజ్రీవాల్. ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఇది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే స్వయం కృషితో రాజకీయాల్లోకి వచ్చారనేది క్లియర్ గా సెల్ఫ్ మేడ్ స్టార్స్ అన్నమాట. నిజంగా ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. రైతు కుటుంబం నుంచి వచ్చి సినీ రాజకీయ రంగాల్లో దురంధరుడిగా పేరుగాంచి తెలుగు వారికి కీర్తి పతాకగా నిలిచిన మహానీయుడు ఎన్టీ రామారావు. నిజంగా ఆయన సబ్ రిజిస్టర్ గా పనిచేసి కళలు, సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిత్రసీమలో స్వయం కృషి చేసి సినిమా పరిశ్రమలో రారాజుగా ఎదిగారు. అనంతర కాలంలో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి చైతన్య దీపికగా నిలిచారు. నేటికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణల గురించి చర్చ జరిగేలా పనిచేశారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఎన్టీ రామారావు చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించేలా పనిచేశారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. తొలి కాంగ్రెసే తన ముఖ్యమంత్రిగా తెలుగువాడిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలపైన దృష్టి సారించి తెలుగు వారి ప్రభావాన్ని జాతీయ స్థాయిలో చాటారు. నిజంగా ఈయన చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే ఈయన రిజిస్టార్ నుండి ఈయన జీవితం స్టార్ట్ చేసిండు, సబ్ రిజిస్టర్ నుండి స్టార్ట్ చేసిండు. ఈయన సబ్ రిజిస్టర్ చేస్తూనే ఈయనకు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మక్కువతోటి జాబ్కు రిజైన్ చేసి వచ్చేసి ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చేసిండు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంచెలాదిగా ఎదిగి ఒక పెద్ద స్టార్ గా ఎదిగిపోయిండు. ఇప్పటికి కూడా రాముడు కృష్ణుడు ఎవరు అంటే ఎన్టీఆర్ అనే ఇప్పటికి కూడా రాముడు కృష్ణుడు అర్జునుడు అసలు ఈయనే దేవుడుగా కొలిసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత రాజకీయాలలో ఆయన సాధించిన విజయాలు చెప్పనవసరం లేదు. తర్వాత రాజకీయాలు మన సినిమా ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చేసి రాజకీయాలు స్టార్ట్ చేసి కేవలం 9 నెలల పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు. తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికీ ఒక చరిష్మా. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈ స్థాయిలో ఉంటున్నాడు అంటే కారణం అన్నగారే కారణం. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికీ ఈ రోజుకి అడ్మినిస్ట్రేషన్, ఆ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే దాని అన్నిటికీ కారణం ఎన్టీ రామారావు గారని ఇక్కడ క్లియర్ గా స్వయం కృషితో ఒక సబ్ రిజిస్టర్ నుంచి ఆయనకున్న కళల మీద ఉన్న ఆసక్తితో ఆ కళారంగాన్ని ఆకట్టుకొని దాంతోపాటు రాజకీయ రంగంలోకి వచ్చి 9 నెలల్లోనే సీఎం లెవెల్లో మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇంకొక గ్రేట్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. అప్పటి వరకు కాంగ్రెస్ విజయడంపుగా మోగించింది. కాంగ్రెస్ ను ఓడగొట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా స్వయం కృషితో పైకి వచ్చారనేది ఇక్కడ క్లియర్ గా దిశాపత్రిక ఇచ్చే ప్రయత్నం చేసింది. గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి తన అన్న చిరంజీవి ప్రోత్సాహం,
సపోర్ట్తో వచ్చారు. అనంత కాలంలోనే సొంతంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఇమేజ్ సంపాదించుకున్నారు. అనంత పరిణామాల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో కొంత అసోసియేట్ అయిన తర్వాత సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ కొనసాగారు. సొంతంగా 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ 10 ఏళ్ల ఒడిదుడుకులకు ఓటమిని ఎదుర్కొని రాజకీయాల్లో నిలబడ్డారు. 2024లో 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు. 21/21 సృష్టించారు. ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, డిప్యూటీ సీఎంగా, జాతీయ రాజకీయాల్లో పీఎం మోడీకి అత్యంత సన్నిహితులుగా పవన్ ముందుకు కొనసాగుతున్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి రాజకీయంగా చూద్దాం ఒకసారి అన్న. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే చిరంజీవి వల్లనే. చొరవే అది ఎక్కడ, అది సినిమా హీరోగా కానీ పొలిటికల్ స్ట్రాటజీ. ఇక్కడ కూడా సేమ్ ఎన్టీఆర్ గారిది పవన్ కళ్యాణ్ గారిది కొంచెం ఇంచుమించు అంటే వేసిన స్టెప్స్ సేమ్ ఉన్నాయి. ఆయన సబ్ రిజిస్టర్గా బంద్ చేసి వచ్చి తర్వాత కళారంగంలో మంచి ఆకట్టుకొని తర్వాత రాజకీయాలకు ఎలా వచ్చారో పవన్ కళ్యాణ్ గారు కూడా కళారంగం నుంచే ఒక లీడర్ గా. ఈయనది ఏమైందంటే ఈయన కంటే ముందు ఈయనకు ఒక సామాజిక స్పృహ ఉన్నది, కానీ ఈయన కంటే ముందు వీళ్ళ అన్న చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల దానికి అసోసియేట్ గా పనిచేసిండు. తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవి తీసుకొని ఒక సైడ్ అయిపోయి మళ్ళీ నీకు నేను రాజకీయాలకు అన్ఫిట్ అని అనుకున్నాడో లేదో మళ్ళీ సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టి అనంతకాలంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల ముందు మన జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ళు ఒడిదుడుకులకు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆయనంతటా ఆయన మన ఫండింగ్ కోసం సినిమాలు చేయడం, అంటే ఒక రాజకీయ పార్టీ నడపడానికి కోసమే సినిమాలు చేసి ఇటు పక్క సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో వాళ్ళకి చేయూత కల్పించి ఒక పక్క పార్టీకి ఫండింగ్ చేసి ముందుకు కొనసాగించి 2014 నుంచి 2024 లోపు డిప్యూటీ సీఎం అయిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. బీజేపీ తోటి అలయన్స్ ఇప్పుడున్న స్థాయిలో గత ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా ప్రధానమంత్రితోనే కూర్చొని చర్చించే స్థాయికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి చాలా సన్నిహితమైన వ్యక్తి. కానీ అతి తక్కువ టైంలోనే అత్యంతంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆయన పడ్డ కష్టం వల్లనే ఈరోజు ఇంత ఫలితం దక్కింది. ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతాదేవి దంపతుల తనయుడైన అరవింద్ కేజ్రీవాల్ బ్యూరోక్రాట్ గా పనిచేశారు. అనంతరం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో కలిసి పనిచేశారు. యాక్టివిస్ట్ గా అవినీతి వ్యతిరేక భారతం కోసం పనిచేసిన సామాజిక ఉద్యమకారుడిగా ప్రజల్లో పేరు సంపాదించుకున్న కేజ్రీవాల్ పరివర్తన ఉద్యమాన్ని చేపట్టారు. ఆదాయ పన్ను, విద్యుత్ ఆహార రేషన్ సంబంధించిన విషయాల్లో ఢిల్లీ సిటిజన్స్కి హెల్ప్ చేశారు. 2010 ప్రారంభంలో జోన్ లోక్పాల్ ఆమోదం కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి పనిచేయడంతో కేజ్రీవాల్కు ప్రజాదరణ బాగా పెరిగింది. అనంతర కాలంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయం చేయాలా వద్దా అనే విషయంలో అన్నా హజారేతో కేజ్రీవాల్ విభేదాలు రావడంతో ఉద్యమం నుంచి వైదొలిగాడు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని 2012లో ప్రారంభించారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ ఏర్పాటు చేశారు. హస్తం పార్టీ మద్దతు ఉపసంహరణతో 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి అరవింద్ రాజీనామా చేశారు. ఆ తర్వాత 2014లో లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలో ఆప్ 2020లోనూ మరోసారి విజయం సాధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2024లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఢిల్లీ ముఖ్యమంత్రి చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్ గెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ సీఎం కావడం లాంఛనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ టు సీఎం. అయితే ఫస్ట్ ఈయన ఫస్ట్ అన్నా హజారే ద్వారానే ఉద్యమ పార్టీలోకి వచ్చి ఉద్యమ పార్టీలో ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థి దశ నుంచి తర్వాత ఏదైతే ఆ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ మొత్తాన్ని కూడా పక్కకు పెట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాబ్ ని పక్కకు పెట్టి ఈ రోజు ఆ ఢిల్లీకి ఏదైతే మన భారతదేశానికి క్యాపిటల్ గా ఉన్నటువంటి ఢిల్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరవేస్తుందంటే కారణం కేజ్రీవాల్ అనే చెప్పుకోవచ్చు, చీపిరి గుర్తు అనే చెప్పుకోవచ్చు.
సో రెండు సార్లు విజయం సాధించిండు. ఇది మూడోసారి హైట్రిక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేకపోతే ఇంకా బాగుండు మన కవితక్కతో జట్టు కూడి అల్లిరక్కబోయిండు సారు.